ఆల్రెడీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి 13 లక్షల సీసీ రోడ్లు ఆల్రెడీ వేసి ఉన్నాము. అలాగే 10 లక్షల సీసీ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ప్రొసీడింగ్ వచ్చి ఉన్నది. వచ్చిన ఘనత మన కడియం సీఆర్ గారిది. 12-13 సంవత్సరాలుగా రాని ఆర్టీసీ బస్సు కేవలం ఒకటే ఒక ఫోన్ కాల్ తో తెల్లాల వరకు బస్సు దింపిండు మనకు. వారికి ఒకసారి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక చిన్న కోరిక సార్, ఏం లేదు, గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు కూడా పట్టించుకోక మా గ్రామం చాలా వెనుకబడిన సార్. 10 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కేవలం దావతులకే పరిమితమైండు. కాశవాణి గూడెం అని పక్కకే ఉంటుంది సార్. కాశవాణి గూడెం వాళ్ళు రోడ్డు కావాలని కనీసం ఒక 100 సార్లు కాదు 1000 సార్లు రిక్వెస్ట్ ఇచ్చుంటారు. కానీ వారికి రోడ్డు సౌకర్యం లేదు. ఈ వాటికి అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. రేషన్ బియ్యం తెచ్చుకునే పరిస్థితి లేదు. వారు పోవాలంటే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి దయతో ఒక మట్టి రోడ్డును ప్రస్తుతం మట్టి రోడ్డును శాంక్షన్ చేసి వారి కష్టాలను గట్టెక్కించాల్సిందిగా తమని వేడుకుంటున్నాను సార్. అలాగే అక్కడ కరెంటు సమస్య కూడా కేవలం 3-4 పోల్లు అయితే సార్. 3-4 పోల్ల విడిది కరెంటు లైన్ వేయాల్సి ఉంటుంది. దయచేసి దాన్ని కూడా తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే అది కూడా చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ఇప్పగూడెం, రంగరాయగూడెం, కాశవాణిగూడెంలో ఒక ఇళ్ల సమస్య ఉన్నది సార్. మీరు ఇచ్చారు 19 ఇళ్ళు ఆల్రెడీ ఇచ్చినారు. కొంతమందికి అయినాయి, ఇంకా కొన్ని ఇళ్లు తక్కువ పడ్డాయి. దయచేసి ఈ సంవత్సరంలో మాకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటది. దయచేసి కొద్దిగా మీ దయ ఉంచి మిగతా వాటి కంటే మెరుగ్గా ఇక్కడ ఒక కొన్ని ఎక్కువ ఇల్లు ఇవ్వాలని మిమ్మల్ని కోరి పెట్టుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ ఉండి వారితో కొట్లాడి మన ఊరికి తగిన విధంగా నిధులు వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుపై ఓటేసి నా వార్డు మెంబర్లను కూడా నన్ను కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్దలకు ఈరోజు ఈ గ్రామంలో మన జూలకుంట్ల శిరీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సిపిఎం పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ మద్దతుతో, బీజేపీ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూలకుంట్ల శిరీష్ రెడ్డి గారిని వారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అడగడానికి మీ గ్రామానికి వచ్చారు. శిరీష్ రెడ్డి గారు చాలా సమస్యలు చెప్పారు. గ్రామం చిన్నది, సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా ప్రధానంగా కాశగూడెంకు సంబంధించి చాలా రోజుల నుంచి అక్కడికి రోడ్ వేయాలనుకున్నాం. కానీ ఎక్కువ అమౌంట్ అవుతుందనే వెనక ముందు కావడం జరిగింది. ఇప్పుడు కనీసం ఒక ఫార్మేషన్ రోడ్డు, మట్టి రోడ్ అన్నా వేసుకుంటే వాళ్ళకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. తప్పకుండా నేను ఈజీఎస్ కింద కాశగూడెంకు రోడ్ వేపిస్తానని చెప్పేసి, అదేవిధంగా కాశగూడెంలో సీసీ రోడ్లు కానీ లేదా ప్రధాన రహదారి కానీ తప్పకుండా చేసి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాను. రంగరాయగూడెంలో మరి ఎస్సీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అన్నారు. శ్మశాన వాటికి పోయడానికి రోడ్డు కూడా కావాలన్నారు. విగ్రహం అయితే అంబేద్కర్ గారి విగ్రహం అయితే శిరీష్ రెడ్డి గారు పెట్టిస్తా అన్నారు. నేను కమ్యూనిటీ హాల్కున్న ఈ శ్మశాన వాటికకు సీసీ రోడ్డు కూడా నేను నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రంగరాయగూడెంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. మాకు ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కువ కావాలన్నారు. పోయినసారి కూడా మీకు దాదాపుగా 20 ఇళ్ళు ఇచ్చినాం. అయితే 19 ఇళ్ళు మాత్రము అవి శాంక్షన్ అయినాయి. మరి రేపు శిరీష్ రెడ్డి గారు గెలిస్తే మరొక 30 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పిన ఒక్క మాట మాత్రం మీరందరూ ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎంపీ కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏ పని జరగాలన్నా ప్రభుత్వ సహకారం కావాలి, ఎమ్మెల్యే సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం లేకుండా, ఎమ్మెల్యే సహకారం లేకుండా ఒక్క రూపాయి పని కూడా జరగదు. కాబట్టి అసలు శిరీష్ రెడ్డి గారిని ఈ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉండేది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంటే శిరీష్ రెడ్డి గారిని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను మరింత ఉత్సాహంగా మీకు నిధులు ఇచ్చేవాడిని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సరే, పోటీ అంటూ ఏర్పడ్డది.
పోటీని కూడా మనం ఎదుర్కోవాలి. బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ కలిసిన తర్వాత శిరీష్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం నాకుంది. మీ ఆశీర్వాదం మనకు ఉంటుందని కూడా నేను భావిస్తున్నానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నా. రేపు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, కాశగూడెంకు రోడ్డు కావాలన్నా, శ్మశాన వాటికకు రోడ్డు కావాలన్నా, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నా, లేదా సీసీ రోడ్లు కావాలన్నా, సైడ్ డ్రైన్స్ కావాలన్నా, ఏ పని కావాలన్నా దయచేసి మీరు జూలకుంట్ల శిరీష్ రెడ్డి గారిని వారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. వారితో కలిసి మీరు చెప్పిన ప్రతి పని చేపించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తప్పిదారి వేరే వాళ్ళకు ఓటేస్తే ఊరు ఆగమవుతుంది, చిన్న ఊరు అయినా ఆగమవుతుంది. ఒకవేళ శిరీష్ రెడ్డి గారు గెలిస్తే ఊరు బాగుపడుతుంది, వేరే వాడు గెలిస్తే ఊరు ఆగమవుతుంది. మరి ఊరును ఆగం చేసుకుందామా, ఊరును బాగు చేసుకుందామా, ఒక్కసారి ఆలోచించండి. శిరీష్ రెడ్డి గారు ప్రతిరోజు రంగరాయగూడెం గురించి ఆలోచిస్తుంటాడు. మా రంగరాయగూడెం చిన్న గ్రామం అయినా కొంచెం పెద్ద మనసుతో నిధులు ఇవ్వాలని చెప్తుంటాడు. ఇక్కడి నుంచే మరి మనకు అజయ్ ఉన్నాడు, తోట వెంకన్న ఉన్నాడు, వీళ్ళందరూ కూడా నాయకులు ఎప్పటికప్పుడు ఈ చిన్న గ్రామం గురించి, కాశగూడెం రోడ్డు గురించి ఎప్పటికీ మాట్లాడుతుంటారు, చెప్తూనే ఉంటారు నాకు. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ గ్రామం పైన ప్రత్యేక దృష్టి పెట్టి నేను అభివృద్ధి పనులు చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, నేను మరింత ప్రోత్సాహంగా ఉత్సాహంగా మీకు నిధులు ఇవ్వాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, సిపిఎం మరియు బీజేపీ పార్టీలు బలపరుస్తున్న జూలకుంట్ల శిరీష్ రెడ్డి గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, వారితో పాటు వారి ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చేతులెత్తి గట్టిగా శిరీష్ రెడ్డి గారి ఉంగరం గుర్తుకే, శిరీష్ రెడ్డి గారి ఉంగరం గుర్తుకే.